రైతుల పరిస్థితి ఘోరమే ఉన్నది. ఎట్లున్నది? రాజుని చేస్తా అంటుండే ఆయన రాజుని చేస్తాడు, పిల్లిని కొండపోయి కుక్కని చేస్తాడు, కుక్కని కొండపోయి రాజుని చేస్తాడు, రాజుని కొండపోయి ఆయనతో ఎలకని కూడా చేస్తాడు. ఆయనకు వస్తాయి అట్లా రేవంత్ రెడ్డి మాటలకు. మంత్రులు వానికి అడ్డమూలకుండా కుక్కకు బొక్కేసినట్టు వేస్తున్నట్టున్నాడు. ఎమ్మెల్యేలకు మళ్ళా ఈ నీడిస్తే మళ్ళా గెలవమన్నట్టు వానికి ఆ ఎమ్మెల్యేలకు ఉన్నట్టున్నది. అది కాంగ్రెస్ ప్రభుత్వం అంతా మాటలకు తప్ప ఏమీ లేదు. వాడు ఇంటికి 2500 ఇస్తాడు. ఏమి నల్లేంటికి కూడా ఇస్తలే. ఎంతమందికి సరిపోతాయి? మీరు ఏంది మార్పు ఏంది కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని గెలిపించారా మీ రైతులందరూ? మార్పు అంటే ఇక చూద్దాం. అదొకసారి జర బాగా గప్పాలు కొట్టారు. అడవిలో పులి లేక లెంకలు కొట్టి మీరు అందరు కలిసి కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ గెలిపించారు. ఇప్పుడు ఏమైంది? అంతా బోడగుండ్లు కొట్టుకొని ఇంటికాడ ఉండాలి. తప్పు చేసి మేము కాంగ్రెస్ కోటేసినాం. అదే టీఆర్ఎస్ కుంటే ఈ మాటలు కూడా లేకుండే. కానీ ఆడ తప్పు జరిగి ఇక్కడ వచ్చినాం. మాదే లుచ్చితనం వాళ్ళది మంచిగానే ఉన్నది. మేము ఎప్పుడైతే తప్పు చేసి ఇక్కడ జరిగి అంతేకాదు ఓట్లు వేసినాయి కదా ఏ కూడా అయినా. అదే మాది ప్రజలది బుద్ధి తక్కువ.